హాయ్ అండి అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వంకాయ పచ్చికారం వేసి ఎలా వండుకుంటారో నేర్చుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని నేను చూపెడతానండి, నేను చెప్తాను. గిన్నె వేడయిందండి. గిన్నె వేడయ్యాక మనం గానుగ నూనె అండి, ఇది పల్లి నూనె, గానుగ నూనె లోకల్లో దొరికితే తెచ్చుకుంటాను. చిక్క గానుగ నూనె, కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేయాలండి. పోపు గింజలు వేయాలి. ఇప్పుడు పోపు గింజలు వేయాలి. పోపు గింజలు కొంచెం వాటర్ అన్నట్టుంది. వాటర్ వండేసరికి చీటుంది. పోపు గింజలు వేసేసి కరివేపాకు చుంచేయాలి. కరివేపాకు ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిగడ్డలు వేస్తాను. ఉల్లిగడ్డలు కాస్త గోలే వరకు వండి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాను. పసుపు వేసుకొని ఒకసారి కలిపేయాలి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలిపి కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం గోలు వేయాలండి. బ్రౌన్ కలర్లోకి రావాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి. వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు నేను చూపెడతాండి. ఇలాంటి వంకాయలు అయితే బాగుంటాయి. ఇలాంటి వంకాయలు, పచ్చి కొబ్బరి, కారం, వంకాయల కూర. ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలు వేసేసుకొని కొన్ని వాటర్ పోసి కొంచెం ఉడకనియాలి. కలపాలి. ఒకసారి బాగా మంచి కలపాలి. వాటర్ వేయాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. బాగా కలిపి కొన్ని వాటర్ వేయాలండి. కొన్ని వాటర్ పోసి మూత పెట్టేయాలి. కాసేపు ఉడకనియాలి. ఇప్పుడే సాల్ట్ వేయొద్దు. ఇప్పుడు మిక్సీ పట్టాలండి. నేను చూపెడతా ఏమేమి వేయాలో. ఒక మిక్సీ గిన్నెలో ఒక 10 ఉల్లిపాయలు, ఇప్పుడు 10 ఉల్లిపాయలండి. మిరపకాయలు, పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి కడుక్కొని మిక్సీ పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి ఉన్ని ఎల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి.
కొంచెం కొబ్బరి, ఈ పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, కొంచెం జీలకర్ర, ఇందులో ఏం లేదండి, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ఎల్లిపాయలు ఒక 10, పచ్చిమిరపకాయలు, కొంచెం గల్లుప్పు లేదంటే సన్నుప్పు, మెత్తటుప్పు ఏదన్నా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మనకు ఓపిక ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి, ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ముఖ్యంగా మా అమ్మ చేసేదండి. మా అమ్మ ఇప్పుడు లేదు, ఆమె గుర్తుగా చేసుకుంటా. మనకు పెద్దోళ్ళు చేసినాయి వంటలు, అమ్మ వాళ్ళు చేసినాయి మంచి వంటలు అన్నీ చేసుకుంటాం కదా, అలా గుర్తుకుండిపోతాయి అవన్నీ. ఇప్పుడు లేదు, సారీ. ఓకే అండి, ఈ మిక్సీ పట్టాలి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఒకసారి మిక్సీ పట్టి తిప్పుకోవాలి. వాటర్ అవసరం లేదు, మిక్సీ తిప్పుకోవాలంతే. ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. కూర మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టాక ఒకసారి కలిపి ఉప్పు వేయకూడదండి, అసలు వేయద్దు ఉప్పు ఇప్పుడే, తర్వాత అదే ఎంత పడుతుందో అంత కొబ్బరిలో వేసండి, కొబ్బరిలో వేసుకోవాలి. ఇది కొంచెం ఉడికినాక ఇందులో వేసి కలుపుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇంకా కొద్దిగా ఉడకాలి, కొంచెం ఉడకాలి. ఉడికాక అది వేస్తాను. 2 minutes ఉడకనిస్తా, కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికిందండి, ఒక 2 minutes. ఇప్పుడు చూడండి, ఇదంతా మిక్సీ పట్టుకున్న ఇదంతా ఇందులోకి వేసేయాలి. పచ్చి కొబ్బరి, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్న మిశ్రమం అంతా ఇందులోకి వేసేయాలండి. ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పెట్టాం కదా, ఇవన్నీ అందులోకి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. మంచిగా ఉడుకుతుందండి, మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది కర్రీ. ఒకసారి టేస్ట్ చూడండి చేసుకొని, ఇట్లా కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇదొక రకం, చాలా రకాలు ఉంటాయి అందులో ఇదొక రకం అండి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దామండి, చూద్దాం. కొత్తిమీర వేయాలి ఇందులో లాస్ట్ ఉడికిపోయి. ఇట్లా ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడికించుకొని దింపుకోవాలండి, అంతే, కూర రెడీ. ఇప్పుడు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకో, 1 minute ఉంచుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు ఉడికిపోయిందండి, చూడండి. కూర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ముందు నేను లక్ష్మీదేవి కానీ అవి కానీ మంగళహారతులు పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఇష్టం అండి అది.